What we are going to learn here, mole concept fundamentals. So ఇవి ఓవరాల్గా కెమిస్ట్రీలో పర్టికులర్గా ఫిజికల్ కెమిస్ట్రీ అంటాం. మనం ఫిజికల్ కెమిస్ట్రీలో మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనమాట. బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. వీటిలో చాలా కాన్సెప్ట్స్ మీరు స్టాయికియోమెట్రీలో నేర్చుకుని ఉంటారు. ఆ, కానీ స్టాయికియోమెట్రీలో మీరు నేర్చుకున్న వాటికంటే కొద్దిగా న్యూ అంటే డిఫరెంట్గా మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. చూద్దాం. మీరు స్టాయికియోమెట్రీలో ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకే నేర్చుకుంటారు. అంటే బ్యాలెన్సింగ్ చేయడము, ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడము అంతవరకే నేర్చుకుంటారు. మోల్ కాన్సెప్ట్ కొద్దిగా డెప్త్లోకి వెళ్ళరు. ఇంకా మనము తర్వాత ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు చాలా డెప్త్గా వెళ్దాం. 1 డజన్ అంటే అమ్మా అసలు మోల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మోల్ కాన్సెప్ట్ అంటాం కదా, ఏంటి ఆ మోల్ అంటే ఏంటి? 1 డజన్ అంటే ఎంత? 12. వన్ వన్ గ్రాస్ అంటే ఎంత? 1 గ్రాస్ అంటే 144. అలానే 1 మోల్ అనేది కూడా ఒక నంబర్ అనమాట. 1 డజన్ అంటే మనం 12 అంటాం కదా, గ్రాస్ అంటే 144. అలానే మోల్ అనేది కూడా ఒక నంబర్, కాకపోతే చాలా పెద్ద నెంబర్ అది. ఎంత? 6.022 ఇంటూ 10⁻23. సో వెరీ 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 హ్యూజ్ నెంబర్, సమ్ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్. మరి ఎందుకు అంత పెద్ద నెంబర్ని మనం కెమిస్ట్రీలో యూజ్ చేస్తున్నామంటే, ఈ డజన్ కానీ గ్రాస్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద వాటికి యూజ్ చేసేవి. అంటే ఇప్పుడు అరటిపళ్ళు ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి, ఇలాంటి ఫ్రూట్స్కి కానీ లేకుంటే ఎగ్స్కి కానీ వాటికి యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ మన కంటికి కనపడేవి. కానీ యాటమ్స్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ మన కంటికి కనపడవు కదా. సో ఈ కంటికి కనపడనివి ఎన్ని ఉంటాయి? చాలా హ్యూజ్ నెంబర్లో ఉంటాయి. ఇప్పుడు మన చేతిలోనే కొన్ని కోటాను కోట్లు బ్యాక్టీరియాస్ ఉంటాయి, మనకు కనపడవు. మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అప్పుడు వాటిని మనం చూడగలం అనమాట, పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ కింద. అలానే ఈ మోల్ అనేది ఎక్కువగా మన కంటికి కనపడనేటువంటి వెరీ వెరీ టైనీ పార్టికల్స్ లైక్ ఆటమ్స్, ఆయాన్స్, మాలిక్యూల్స్ వీటి గురించి స్టడీ చేసేది. కాబట్టి కెమిస్ట్రీ అనేది దీంట్లో ఈ మోల్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. 6.022 ఇంటూ 10⁻23 అందరూ బైహార్ట్ చేయాలి. మోల్ వాల్యూ ఎంత ఇప్పుడే బైహార్ట్ చేయొచ్చు. లేదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ 0.022 ఉంది కదా, ఇది బైహార్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సింపుల్గా అందరూ 6 ఇంటూ 10⁻23 ఇంతవరకు గుర్తుపెట్టుకున్నా చాలు. గుడ్. నెక్స్ట్, దీన్ని అవగాడ్రోస్ నంబర్ అని కూడా అంటాము. అవగాడ్రో అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. అతని పేరు మీద, అంటే అతని జ్ఞాపకంగా ఈ నంబర్ ఇచ్చారనమాట. 6 అతను ఇంట్రడ్యూస్ చేయలేదు, అతని గుర్తుగా ఈ నంబర్ ఇచ్చారు. 6 ఇంటూ 10⁻23 యాటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్. ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో 1 మోల్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే మీరేం చెప్పాలి? 1 మోల్ స్టూడెంట్స్ ఉన్నారంటే 6 ఇంటూ 10⁻23 స్టూడెంట్స్ ఉన్నట్టు మీ క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్, 1 మోల్ ఈజ్ 6.022 ఇంటూ 10⁻23 యాటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్. 2 మోల్స్ అంటే, 1 మోల్ అంటే అందరికి తెలిసిందే కదా, 6 ఇంటూ 10⁻23. 2 మోల్స్ అంటే డబల్ చేయాలి కదా దాన్ని, 12 ఇంటూ 10⁻23. 3 మోల్స్, హాఫ్ మోల్ అంటే 0.5 అంటే హాఫ్ కదా, హాఫ్ మోల్ అంటే ఎంత? 1 మోల్ అంటే 6 ఇంటూ 10. నేను 6.022 అని చదవట్లేదు, ఎందుకంటే సింప్లిసిటీ కోసం. మీరు ప్రాక్టికల్గా గుర్తు పెట్టుకోండి. బట్ నేను థియరిటికల్ ఫాస్ట్గా చెప్పే ముందు మీకు 6 అనే చెప్తాను. మరి 6 ఇంటూ 10⁻23 అనేది 1 మోల్ అయితే 2 మోల్స్ అంటే దానికి డబల్ కదా, 12 ఇంటూ 10⁻23. మరి హాఫ్ అంటే ఏంటి? 1 మోల్లో సగమే కదా, దీంట్లో సగం ఎంత 6లో? 3. 3.011. 3 ఇంటూ 10⁻23. గుడ్. 1 మోల్ మాస్, ఆటోమిక్ మాస్, మాలిక్యులర్ మాస్. చూడండి, కార్బన్ కార్బన్ 1 మోల్ కార్బన్ యొక్క మాస్ ఎంత అంటే దాన్ని మనం మాలిక్యులర్ వెయిట్, అటామిక్ వెయిట్ అంటాం. మాస్ అంటే వెయిట్ కదా. కార్బన్ అటామిక్ వెయిట్, ఒక కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత 1 మోల్ ఉన్నప్పుడు? 12 గ్రామ్స్. 1 మోల్ కార్బన్ యొక్క వెయిట్ ఎంత అంటే 12 గ్రామ్స్. దీన్నే మనం గ్రామ్ అటామిక్ వెయిట్ అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి, రాసుకోండి, అందరూ రాసుకోండి. కార్బన్ అటామిక్ వెయిట్ 12, సోడియం అటామిక్ వెయిట్ 23. తర్వాత నేను లిస్ట్ అంతా చెప్తాను ఒకసారి. ఆ, దీంట్లో మనకు స్లైడ్స్లో రాకపోవచ్చేమో, కానీ నేను థియరిటికల్గా నేను మామూలుగా స్లేట్ మీద చెప్తాను, ట్యాబ్ మీద చెప్తాను. కార్బన్ డైఆక్సైడ్ 44 గ్రామ్స్, అమ్మోనియా 17 గ్రామ్స్,
24 grams ఆఫ్ కార్బన్ అంటే ఎన్ని మోల్స్ ఇప్పుడు చెప్పండి. 1 మోల్ కార్బన్ అంటే 12 grams కదా. 1 మోల్ 2 moles, sir. 1 మోల్ కార్బన్ అంటే 12 grams. మరి 24 grams ఆఫ్ కార్బన్ అంటే దానికి డబల్ కదా. 2. 2 మోల్స్. గుడ్ గుడ్ గుడ్. నైస్, వెరీ నైస్. 11.5 grams ఆఫ్ సోడియం యాటమ్ అన్నాను అనుకోండి. 11.5 grams. మీకు మీకు అందరికీ ఏంటంటే అసలు 1 మోల్ యొక్క వాల్యూ గుర్తుండాలి. సోడియం 1 మోల్ ఎంత? 23. 11.5. వెరీ నైస్. సోడియం 1 మోల్ సోడియం 23 grams. మరి 11.5 grams సోడియం అంటే ఎన్ని మోల్స్? Half mole, 0.5 mole. 0.5 moles. 0.5 మోల్స్. ఓకే, 1/2 మోల్స్ లేదంటే 88 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ వెయిట్ ఎంత? 44. మరి 88 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ 44కి డబల్ కదా. అంటే 1 మోల్ అంటే 44 grams. మరి 88 grams అంటే ఎన్ని మోల్స్ అది? 2 2 moles. moles. 2 మోల్స్. నైస్. సో 34 grams ఆఫ్ అమోనియా. అమోనియా 17 grams ఆఫ్ అమోనియా అంటే 1 మోల్. మరి 34 grams ఆఫ్ అమోనియా అంటే 2 moles. 2 moles. అది కూడా డబల్, 2 మోల్స్. గుడ్. ఇది చూడండి. ఇప్పుడు అన్ని మనము గ్రామ్స్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో కొన్ని గ్యాసెస్ ఉన్నాయి, కొన్ని మెటల్స్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్, సోడియం అనేది మెటల్, అమోనియా కూడా గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది, కొన్నిసార్లు లిక్విడ్ స్టేట్లో కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఓన్లీ గ్యాసెస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. గ్యాసెస్ కొంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు మన క్లాస్ రూమ్లో కానీ, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీ ఇంట్లో మీరు కూర్చున్నటువంటి రూమ్లో ఆక్సిజన్ గ్యాస్ ఉంది. అది కొంత స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. అది ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అంటే 1 మోల్ గ్యాస్ కానీ అయితే 1 మోల్ గ్యాస్, ఏ గ్యాస్ అయినా, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, క్లోరిన్ కానీ, వాట్ ఎవర్ ద గ్యాస్ మే బి, 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఆక్యుపైస్ 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్. 1 మోల్ ఏ గ్యాస్ అయినా సరే 22.4 లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది. ఇక్కడ ఎస్టీపీ అంటే ఏంటంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 25 degrees సెల్సియస్ను స్టాండర్డ్ టెంపరేచర్ అంటాము. ఇది చూడండి, జస్ట్ 1 మోల్ ఏ గ్యాస్ అయినా సరే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్. కండిషన్ ఏంటంటే టెంపరేచర్, ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండాలి. 25 degrees సెల్సియస్ టెంపరేచర్ని స్టాండర్డ్ టెంపరేచర్ అంటాము. అండ్ 1 atmosphere ప్రెషర్ను స్టాండర్డ్ ప్రెషర్ అంటాం. దీన్నే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎన్టీపీ అని కూడా అంటాం. ఎస్టీపీ లేదా ఎన్టీపీ, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అండ్ దీన్ని మనం మిల్లీ లీటర్స్లో చెప్పినట్టయితే 22,400 మిల్లీలీటర్స్ గ్యాస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. 1 mole of any gas occupies 22.4 liters of volume or 22.4 decimeter cube. DM cube and liters రెండు సేమ్ అమ్మా. or 22,400 milliliters of gas at STP. Okay, next. STP means standard temperature and pressure. NTP means normal temperature and pressure. Temperature 0 degrees సెల్సియస్. ఓకే, సారీ, నేను ఇక్కడ 25 degrees అన్నాను. అది లిక్విడ్స్కి, సాలిడ్స్కి. అయితే మనం ఇక్కడ గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టాండర్డ్ టెంపరేచర్ 0 degrees సెల్సియస్ లేదంటే 273 కెల్విన్. అదే ప్రెషర్ 1 atmosphere, 1 atm. ఫర్ ఎగ్జాంపుల్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉండండి. 1 mole ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 22.4 డిఎం క్యూబ్ అన్న లీటర్స్ అన్న రెండు ఒకటే. అండ్ 3 moles ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 3 moles ఆఫ్ నైట్రోజన్ గ్యాస్. మనం చెప్పుకున్నాం కదా, 1 mole ఆఫ్ ఏ గ్యాస్ అయినా సరే 22.4. మరి 3 moles ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అంటే దీనికి ఏం చేయాలి మనము? 3 times కదా, 3తో మల్టిప్లై చేయాలి అంతే. మీరు ఇప్పటికెప్పుడు చేయాల్సిన పని లేదు, జస్ట్ మీకు ఐడియా 67.2, sir. 67.2 ఇంటూ 3 అనమాట, అంతే, ఏం లేదు. నెక్స్ట్ 0.5 moles ఆఫ్ అమోనియా గ్యాస్. 0.5 అంటే హాఫ్ మోల్ కదా.
మీరు మీ మైండ్లో మీరు స్టాండర్డ్గా పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1 మోల్ గ్యాస్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, 22.4. ఇది ఫిక్స్డ్గా ఉండాలి. ఇప్పుడు 1 మోల్ ఎంతో మీకు తెలిస్తే 1 మోల్ ఎంతో మీకు తెలిస్తే హాఫ్ మోల్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, 2 మోల్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు, 3 మోల్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు హాఫ్ మోల్ అమ్మోనియా అంటే దాంట్లో సగం కదా, 22.4లో సగం ఎంత, హాఫ్ 11.2 ఓకే. సో 1 మోల్ ఇస్ అవగాడ్రోస్ నెంబర్. ఇప్పుడు వాల్యూమ్, మాస్, నంబర్, ఈ 3 చెప్పుకున్నాం మనం కాన్సెప్ట్స్. 1 మోల్ని మనము నంబర్ ప్రకారం చెప్పుకున్నాము స్టార్టింగ్లో, తర్వాత మాస్ ప్రకారం చెప్పుకున్నాము, ఇప్పుడు వాల్యూమ్ ప్రకారం చెప్పుకున్నాము. ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాము. సో 1 మోల్ నంబర్ ఎంత, 6.022 ఇంటూ 10⁻23. ఆటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, అయాన్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ నంబర్ను మనము 1 మోల్ అంటాము. దీన్నే అవగాడ్రోస్ నంబర్ అని అంటాం. తర్వాత అదే మాస్ పరంగా అయితే దాని యాటమ్ అయితే అటామిక్ మాస్, మాలిక్యూల్ అయితే మాలిక్యులర్ మాస్ 1 మోల్. ఇందాక మనం కార్బన్ చూసాం కదా, కార్బన్కి 1 మోల్ కార్బన్ అంటే 12 గ్రామ్స్ అని అలా డిస్కస్ చేసుకున్నాము. సోడియం అయితే 23 గ్రామ్స్. మాలిక్యూల్స్లో కార్బన్ డైఆక్సైడ్ 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ 1 మోల్. అమోనియా 17 గ్రామ్స్. ఇవన్నీ ఎలా వస్తాయి అనేది మీకు ఐడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తాను, వరీ అవ్వద్దు. మీకు ముందు అటామిక్ వెయిట్స్ తెలిస్తే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం చాలా చాలా ఈజీ. వీలైతే ఇప్పుడే చెప్పేస్తానులేండి, మళ్ళీ లేట్ ఎందుకు. వాల్యూమ్ చూడండి, 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ని మనం, అంటే 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్. ఈ పాయింట్స్ మనం జస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము? సపోజ్ మనకి ఈ 1 మోల్ అంటే 6.022 ఇంటూ 10⁻23 కదా. ఇదేంటి, ఎన్ఏ అంటే అవగాడ్రోస్ నెంబర్ అమ్మ, అవగాడ్రోస్ నెంబర్ 6.023 ఇంటూ 10⁻23. 2 మోల్స్ ఉందనుకోండి, ఏం చేస్తాం దాన్ని మనము, దాంతో మల్టిప్లై చేస్తాం, అంతేనా. నంబర్ కావాలంటే 1 మోల్ని మనము ఏదైతే దాని నంబర్ కావాలంటే డివైడెడ్ బై అవగాడ్రోస్ నెంబర్ చేస్తాము. ఓకే, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు యూజ్ అవుతాయి. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 మోల్ని మనం నంబర్లోకి కన్వర్ట్ చేయాలంటే అవగాడ్రో నెంబర్తో డివిజన్ చేయాలి, డివైడ్ చేయాలి. అంటే 6.022 ఇంటూ 10⁻23తో డివైడ్ చేస్తే 1 మోల్ కాస్త నంబర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే 1 మోల్ని అటామిక్ వెయిట్తో కానీ, మాలిక్యులర్ వెయిట్తో కానీ డివైడ్ చేస్తే దాని మాస్ మనకు వస్తుంది. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ 1 మోల్ని వాల్యూమ్ కింద, అంటే ఎన్ని మిల్లీ లీటర్స్, ఎన్ని లీటర్స్ అని మనకు తెలియాలంటే దాన్ని డివైడెడ్ బై 22.4 లీటర్స్ చేస్తాం. ఇవి రెండు చూడండి, నంబర్ని మోల్లో కన్వర్ట్ చేయాలన్నా, మోల్ని నంబర్లో కన్వర్ట్ చేయాలన్నా, ఇవి సింపుల్ రిప్రజెంటేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 మోల్ని నంబర్లో కన్వర్ట్ చేయాలి అనుకోండి, ఇంటూ అవగాడ్రో నెంబర్ చేయాలి, అంతే. ఇప్పుడు 1 మోల్ నాకు చెప్పండి, ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. 1 మోల్ కార్బన్ అన్నాను, 1 మోల్ కార్బన్ అంటే దాని నంబర్ ఎంత? 1 మోల్ కార్బన్ అంటే నంబర్ ఎంత? 1 మోల్ కార్బన్ అన్నాను, దానికి నంబర్ కావాలి నాకు. ఏం చేయాలి మీరు? 1 ఇంటూ అవగాడ్రో నెంబర్ 6.022 ఇంటూ 10⁻23 లేదా 6 ఇంటూ 10⁻23, అప్పుడు నా నంబర్ వస్తుంది. 2 మోల్ కార్బన్ అంటే 2 మోల్స్ కార్బన్ అంటే ఇక్కడ ఇంటూ అవగాడ్రో నెంబర్ చేయాలి. 2 ఇంటూ 6 ఇంటూ 10⁻23 చేస్తే, మనం ఆల్రెడీ చేసాం ఇవన్నీ, మీకు కొత్త ఏం కాదు. బట్ ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. అంతే. ఇప్పుడు నంబర్ని మనము మోల్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, సపోజ్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, నేను ఒక నంబర్ చెప్తాను, దాన్ని మోల్లో కన్వర్ట్ చేయండి. 6.022 ఇంటూ 10⁻23, ఇది ఎన్ని మోల్స్ చెప్పండి? 6.022 ఇంటూ 10⁻23. 1 mole, sir. 1 mole, sir. 1 మోల్, గుడ్. ఒక్క నిమిషము స్క్రీన్ తీసుకుంటాను. సిక్స్ 6.022 ఇంటూ 10⁻23 అనే ఈ నంబర్ని మోల్స్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని
6.022 ఇంటూ 10⁻23తో డివైడ్ చేస్తే అంత క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. అంటే ఏదైనా మీకు నంబర్ ఇచ్చి దానికి మోల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఆ ఇచ్చినటువంటి నంబర్ను అవగాడ్రో నంబర్తో డివైడ్ చేయాలి. ఇంకొక నంబర్ చెప్తాను నేను. 3.011 ఇంటూ 10⁻23 ఇది ఎన్ని మోల్స్ అని అడిగాడు అనుకోండి. ఈ నంబర్ అనేది ఎన్ని మోల్స్ అనేది మీరు కనుక్కోవాలంటే మీరు ఈ నంబర్ని ఏం చేయాలి, అవగాడ్రో నంబర్తో డివైడ్ చేయాలి. 6.022 ఇంటూ 10⁻23తో డివైడ్ చేస్తే ఈ 10⁻23 ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. ఇది 3.3/6 కదా, 3/6, 3 1s 3 2s 1/2 హాఫ్ మోల్, అంతే కదా. వీటన్నిటికీ మీరు ఆన్సర్స్ ఆల్రెడీ చెప్పున్నారు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, యూ కెన్ డూ ఇట్. ఓకే, విల్ మూవ్ ఫర్దర్. ఇది ఫార్ములా అమ్మా. నంబర్ ఆఫ్ మోల్స్ n ఈజ్ ఈక్వల్ టు గివెన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రోస్ నంబర్. ఆ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే గివెన్ మాస్ బై అటామిక్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్, గివెన్ వాల్యూమ్ బై వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ ఆర్ ఎన్టీపీ. సో ఓకే, ఈ 3 ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫార్మ్స్ని మీకు అండర్స్టాండ్ చేయడానికి ఆ, కొన్ని తీసుకుందాం మనము. 1 మోల్, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్. 1 mole is equal to 6.022 into 10⁻23. 1 mole is equal to 22.4 liters. ఓకే, సో ఈ బేసిక్ పాయింట్స్ మీ అందరికీ తెలిసి ఉండాలి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇది నాకు మళ్ళీ ఇంకొకసారి అడగండి, చెప్తాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి అమ్మా. 1 మోల్ని మనము వెయిట్ పరంగా చెప్పేటప్పుడు అటామిక్ వెయిట్లో కానీ మాలిక్యులర్ వెయిట్లో కానీ చెప్తాము. అదే 1 మోల్ని నంబర్ ప్రకారం చెప్పేటప్పుడు అంటే అది దాని నంబర్ ఎంత అనేది అది అవగాడ్రో నంబర్ 6.022 ఇంటూ 10⁻23. అదే 1 మోల్ని వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది అని చెప్పేటప్పుడు 22.4 లీటర్స్లో తీసుకుంటాము. ఇది అంటే విత్ రెస్పెక్ట్ టు వెయిట్, విత్ రెస్పెక్ట్ టు నంబర్, విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్, ఈ మూడు అనమాట. ఇక్కడ మీకు ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చేది విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అంటే అటామిక్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్, ఆర్ విత్ రెస్పెక్ట్ టు నంబర్, వాల్యూమ్ కూడా వస్తుంది. మూడు ఇంపార్టెంటే, మనం ఏది స్కిప్ చేయడానికి లేదు. నేను మీకు జస్ట్ ఒక 1 or 2 minutesలో ఈ అటామిక్ వెయిట్స్ మాలిక్యులర్ వెయిట్స్ గురించి బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే అవి కంపల్సరీగా మీరు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము. లేటర్ నేను మీకు ఈ అటామిక్ వెయిట్స్ మాలిక్యులర్ వెయిట్స్, లేదంటే ఒక నిమిషము, ఐ విల్ చేంజ్ ద స్క్రీన్. ఇక్కడ చూడండి మా, ఇవి నేను చెప్పేది ఇప్పుడు రాసుకోండి అందరూ, అందరు కొద్దిగా ఫాస్ట్గా రాసుకోండి. ఎలిమెంట్ అండ్ అటామిక్ వెయిట్. ఎలిమెంట్ దాని అటామిక్ వెయిట్. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, ఓన్లీ ఇంపార్టెంట్ చెప్తున్నా. కార్బన్ 12, నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14. ఈ అటామిక్ నంబర్ కాదు నేను చెప్పేది, అటామిక్ వెయిట్. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. ఫ్లోరిన్ అంత ఎక్కువ ఏం రాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, 19. సోడియం అటామిక్ వెయిట్ 23. మెగ్నీషియం అటామిక్ వెయిట్ 24. అల్యూమినియం అటామిక్ వెయిట్ 27. నెక్స్ట్ సల్ఫర్, ఫాస్ఫరస్ కూడా తీసుకోండి. ఫాస్ఫరస్ రాసుకోండి ఫస్ట్. ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ 31. సల్ఫర్ అటామిక్ వెయిట్ 32. క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5. పొటాషియం అటామిక్ వెయిట్ 39. కాల్షియం అటామిక్ వెయిట్ 40. మెయిన్ ఇవి కానీ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈ అటామిక్ వెయిట్స్, మీరు చాలా వరకు మాలిక్యులర్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ అటామిక్ వెయిట్స్. మీరు ప్రాక్టీస్ చేయండి, మీలలో కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఇప్పుడు వాటర్ మాలిక్యులర్ వెయిట్ నాకు కావాలి, కొద్దిగా ఫాస్ట్గానే వెళ్తున్నానమ్మా. వాటర్ మాలిక్యులర్ వెయిట్ కావాలనుకోండి, వాటర్ అటామిక్ వెయిట్ తెలుసు కదా, ఒక్కొక్క హైడ్రోజన్ అటామిక్ వెయిట్ తెలుసు కదా, హైడ్రోజన్కి 1 కదా, 1. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. ఓకే, 2 మొత్తం ప్లస్ 18. 2 ప్లస్ 16 18.
సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ 18. మీకు అటామిక్ వెయిట్స్ తెలిస్తే, ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ అటామిక్ వెయిట్స్ అన్నీ తెలిస్తే మాలిక్యులర్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఏంటి మాలిక్యులర్ వెయిట్? జస్ట్ వాటిని యాడ్ చేయడమే కదా మనం చేసేది. జస్ట్ యాడ్ చేస్తాం అంతే. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది ఇందాక మనకి ఎగ్జాంపుల్లో. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక మాలిక్యూల్. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? కార్బన్ అటామిక్ వెయిట్ తెలుసు కదా మనకు, 12, కార్బన్ 12, ఓకే, ప్లస్ ఆక్సిజన్స్ రెండు ఉన్నాయి ఇక్కడ, O2 కదా, O2. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. 2 ఆక్సిజన్స్కి అయితే 16 2 32, 12 ప్లస్ 32 44. సో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ 44. ఈ వాల్యూస్ మారవు, ఫిక్స్డ్ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా మీకు లైఫ్ లాంగ్ మీరు ఈ ఎగ్జామ్స్ రాసేంత వరకు ఎప్పటికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్, ఇది చెప్పండి. ఇక్కడ కొన్ని స్పెషల్ యాటమ్స్ ఉన్నాయన్నమాట. సోడియం ఒకటి, క్లోరిన్ ఒకటి, ఇవి రెండు, అండ్ అల్యూమినియం కూడా. ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సోడియంకి 23 అటామిక్ వెయిట్, అంతేనా? సోడియం 23. ఆక్సిజన్కి ఎంత? 16. సో హైడ్రోజన్ ఎంత? 1. 1. అన్నీ యాడ్ చేసుకుంటే 40. నేనేంది అంత ఫాస్ట్గా రాసేసాను, నాకు బాగా క్యాలిక్యులేషన్స్ వచ్చాయంటే అంత ఏం లేదు. నేను చెప్పి ఉన్నాను కాబట్టి అవి నాకు గుర్తు కాబట్టి రాశాను అంతే, మీరేం వరీ అవ్వద్దు. ఓకే, అన్నీ యాడ్ చేసుకోవడమే. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1 అన్నీ యాడ్. ఇప్పుడు ఇది ఒకసారి మీరు చెప్పండి. H2SO4 చేయండి. H2SO4, హైడ్రోజన్కి అటామిక్ వెయిట్ 1 కదా, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2. సల్ఫర్ అటామిక్ వెయిట్, సల్ఫర్ 32. ఇక్కడ రాశాను 32. 32 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. 4 ఉన్నాయి ఆక్సిజన్స్, 16 4 64. అంతా యాడ్ చేసుకుంటే 98 వస్తుంది. అంతే. మీకు ఏ మాలిక్యూల్ తెలిసినా సరే ఆ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అలానే మనం కనుక్కోవచ్చు. లాస్ట్ వన్ కాల్షియం కార్బోనేట్, CaCO3. కాల్షియం అటామిక్ వెయిట్ 40, కార్బన్ అటామిక్ వెయిట్ 12, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 16 3 48. సో అంతా యాడ్ చేసుకుంటే 100. ఓకేనా? సో ఇలా మనం మాలిక్యూల్కైనా సరే మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాము. ఇప్పుడు కొన్ని యాటమ్స్ తీసుకున్నాను, కొన్ని మాలిక్యూల్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా 1 మోల్కి ఈక్వలే అనమాట. సపోజ్ 1 మోల్ కార్బన్ అంటే ఎంత, దాని వెయిట్ ఎంత అంటే మీరేం చెప్పాలి? 12 grams. 1 మోల్ సోడియం ఎంత అంటే 23 grams. 1 మోల్ మెగ్నీషియం Mg 24 grams. ఇవన్నీ యాటమ్స్, కార్బన్, సోడియం, మెగ్నీషియం యాటమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మాలిక్యూల్స్ తీసుకుంటా. 1 మోల్, ఇప్పుడు నేను చెప్పినవే తీసుకుందాము. 1 మోల్ వాటర్, 1 మోల్ వాటర్ అంటే దాని వెయిట్ ఎంత చెప్పండి? 1 మోల్ వాటర్ యొక్క వెయిట్ ఎంత? మీరు చేయాల్సిందే. 1 మోల్ వాటర్ వెయిట్ ఎంత అంటే వాటర్ ఫార్ములా ఏంటి? H2O కదా, 2 హైడ్రోజన్స్ 2, ఆక్సిజన్ 1, 2 + 16 18. 18 grams ఆఫ్ హైడ్రోజన్ వాటర్ అంటే 1 మోల్. కార్బన్ డైఆక్సైడ్, 1 mole carbon dioxide, what is the 32 mass grams, of sir. carbon? 44 grams. What is the mass of 1 mole sodium hydroxide? 1 mole sodium hydroxide is equal to 40 grams. What is the mass of 1 mole sulfuric acid? 1 mole sulfuric acid is equal to 98 grams. 1 mole calcium carbonate 100 grams. 1 mole so on so and so on. సో ఇలా మనము ఏది ఇచ్చినా సరే, ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి యాటమ్స్ కానీ మీకు గుర్తుంటాయి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు ఇక్కడ, ఈ క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ దగ్గర మోలార్ వాల్యూమ్ అంటే అమ్మా 1 మోల్ గ్యాస్ ఆక్యుపై చేసేటువంటి వాల్యూమ్ ఎంత? జస్ట్ చెప్పుకున్నాం కదా, 4 liters. 22.414 లీటర్సా? 22 చూడండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి
22.414 లీటర్స్ ఇచ్చినాడు, 22.414 మిల్లీ లీటర్స్ కూడా ఇచ్చినాడు. ఏంటి ఆన్సర్? లీటర్స్ కదా. Liters. గుడ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది మనము చేయాలి. మంచి క్వశ్చన్ ఇది. 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? జనరల్గా 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎంతమ్మా? 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ CO2 అంటే ఎంత? వెయిట్ ఎంత? 44 గ్రామ్స్ కదా. చూసాం కదా ఇందాకే, క్యాలిక్యులేట్ చేసాం మనం. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ 12 అటామిక్ వెయిట్, 2 ఆక్సిజన్స్కి 32, మొత్తం 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే 1 మోల్. 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు 44 గ్రామ్స్. మీకు ఒక చిన్న క్వశ్చన్, నేను ఇక్కడ ఆన్సర్స్ అన్నీ కూడా లీటర్స్లో ఇచ్చున్నాడు. 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది చెప్పండి. ఓరే సారీ, నేను స్క్రీన్ 22.4 liters, sir. ఒక్క నిమిషం, నేను ఇందాక స్క్రీన్ మీకు ఇవ్వడం మర్చిపోయాను. చూడండి, 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్. ఎందుకని? 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే 1 మోల్ కాబట్టి, 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ఏ గ్యాస్ అయినా సరే 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. ఈ విషయం మనకు తెలుసు. ఓకే. అయితే 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తే, అంటే వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే, మరి 4.4 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? అది క్వశ్చన్. ఇక చూడండి, చాలా ఈజీ. 2.24 liters, sir. 44 liters. 44 గ్రామ్స్ 22.4 గ్రామ్స్ లీటర్స్ ఆక్యుపై చేస్తే 4.4, ఈ రెండిటికి 44కి 4.4కి డిఫరెన్స్ ఏంటి? ఇది 10 టైమ్స్ తగ్గింది కదా, ఇది డివైడెడ్ బై 10 కదా. లేదంటే మీరు ఇలా చూడండి, ఇక్కడ ఒక కొత్తగా డెసిమల్ పాయింట్ ఇక్కడికి మూవ్ అయింది. ఓకే, అలానే ఇక్కడ కూడా ఈ డెసిమల్ పాయింట్ని ముందుకు మూవ్ చేసుకోండి. 2.24 లీటర్స్. లేదు, ఇలా మీరు లాజికల్గా ఆలోచించైనా చెప్పొచ్చు, లేదంటే దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్లో మీరు క్యాలిక్యులేషన్ చేసైనా చెప్పొచ్చు. 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్. అయితే 4.4 గ్రామ్స్ ఎన్ని లీటర్స్ ఆక్యుపై చేస్తుంది? ఇది మనకు తెలియదు కదా. దీన్ని ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాము. తెలియని దాన్ని ఎక్స్ అనుకుందాము. సో లెట్ ఇట్ బి ఎక్స్. ఇప్పుడు మనం క్రిస్ క్రాస్ చేద్దాం. క్రిస్ క్రాస్ చేసామనుకోండి, ఏమవుతుంది? 44 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.4 ఇంటూ 22.4. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 4.4 ఇంటూ 22.4 డివైడెడ్ బై 44. ఇక్కడ 4.4 ఉంది, కింద 44 ఉంది. 4.4కి 44కి డిఫరెన్స్ ఏంటి? 4.4 వన్స్ ఎన్ని టైమ్స్? ఇది 10 టైమ్స్ కదా. 4.4 వన్స్ ఇది 10 టైమ్స్. అప్పుడు 22.4 బై 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.24 లీటర్స్. కొద్దిగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో, కానీ మీరు స్టార్టింగ్లో కాబట్టి కొద్దిగా మీకు డిఫికల్ట్గా అనిపించవచ్చు కొంతమందికి, బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీనే. ఇక్కడ ఏం లేదు, లాజికల్గా ఆలోచించండి, ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 44 గ్రామ్స్ అయితే 22.4 కదా, మరి 4.4 అంటే ఎంత అన్నప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు టేక్ వన్ డెసిమల్ పాయింట్ ఫార్వర్డ్, 2.24 లీటర్స్. నెక్స్ట్, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 4 గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ ఎట్ STP ఇన్ లీటర్స్. 4 గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్, ఇక్కడ ఇథిలిన్ ఇచ్చాడు. ఇథిలిన్ ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. ఇథిలిన్ C2H4. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, నేను కూడా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను, లేదంటే అంటే ఆన్లైన్ క్లాస్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది మీకు. C2H4 మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 కార్బన్స్ ఉన్నాయి కదా, కార్బన్కి ఒక్కొక్క దానికి 12 కదా, 12 + 12 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి. హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఒక్కొక్క హైడ్రోజన్కి అటామిక్ వెయిట్ 1 కదా, 4 హైడ్రోజన్స్ ఉంటే 4. టోటల్ ఎంత? 28 గ్రామ్స్. అంటే 28 గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది?
28 గ్రామ్స్ అంటే ఎంతమ్మా? 1 మోల్ కదా. 1 మోల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. నేను సార్ స్క్రీన్ బోర్డుకు షేర్ చేయండి. సారీ ఓకే, గుర్తు చేస్తా ఉండండి. ఇథిలిన్ C2H4, 2 కార్బన్స్, 12 + 12, 4 హైడ్రోజన్స్ 4, టోటల్ 24 గ్రామ్స్. 24 గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ అంటే 1 మోల్ అనమాట. ఈ 24 గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి? క్వశ్చన్లో అడిగింది 4 గ్రామ్స్. 4 గ్రామ్స్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 28 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 22.4 లీటర్స్ అయితే 4 గ్రామ్స్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? మనకు తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ రెండింటిని క్రాస్ చేయండి. 28 ఇంటూ ఎక్స్, 28x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 22.4. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 22.4 బై 28. 4 1s 4 7s, అంతేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 22.4 అంటే ఇక్కడ బై 7 ఉంది. 7 టేబుల్లో 22 ఎక్కడ వస్తుంది? 22 రాదు కానీ 21 వస్తుంది కదా. 7 3s ఆర్, సో అప్రాక్సిమేట్లీ 3 పాయింట్ సంథింగ్ రావాలి. కాబట్టి ఆప్షన్ డి. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇలా చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడంతా కూడా 1 మోల్కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఇథిలిన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేసాం మనము? ఇథిలిన్ ఫార్ములా రాసుకున్నాము. ఇథిలిన్ ఫార్ములా రాసుకొని యాక్చువల్గా ఇథిలిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28 గ్రామ్స్. 28 గ్రామ్స్ అయితే 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. 28 గ్రామ్స్ 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తే మరి 4 గ్రామ్స్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేయాలి? సో ఈ పార్ట్ కానీ మీకు ఐడియా వస్తే యూ కెన్ ఈజీలీ డూ దిస్. నెక్స్ట్ వన్, the number of atoms present in 4.25 grams of ammonia is approximately. Number of atoms की formula weight by molecular weight into atomicity into n. ఇది డైరెక్ట్ ఫార్ములా. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత? 4.25. మాలిక్యులర్ వెయిట్ 17 కదా. ఇలా తీసుకోండి, లేదంటే మీరు వెయిట్ ఎంత? 4.25. మనకు ప్రాబ్లంలో ఇచ్చిన వెయిట్ 4.25. మాలిక్యులర్ వెయిట్, అమ్మోనియా మాలిక్యులర్ వెయిట్ 17. అటామిసిటీ అంటే అమ్మోనియాలో మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 4 ఆటమ్స్ ఉన్నాయి కదా, 4. అండ్ ఎన్ అంటే అవగాడ్రో నంబర్ 6.022 ఇంటూ 10⁻23. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ 4.25, మాలిక్యులర్ వెయిట్ 17, ఇది 1/4 వస్తుంది ఇక్కడ. అటామిసిటీ 4. అటామిసిటీ 4 కదా, ఎందుకు? అమ్మోనియాలో 4 ఆటమ్స్ ఉన్నాయి, 1 + 3, అటామిసిటీ 4. ఎన్ అంటే అవగాడ్రోస్ నెంబర్ 6 ఇంటూ 10⁻23. ఇప్పుడు ఇక్కడ ఉండే 4, ఈ 4 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఇది 1s 4s కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకు మిగిలేది ఎన్ ఒకటే. ఎన్ అంటే ఏంటి? అవగాడ్రో నెంబర్. దట్స్ ఆల్. సో కొంత ఎక్కువ టైం తీసుకుంది ఇది. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 0.224 లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఎస్టీపీ. ఇది ఫాస్ట్గా చెప్పేసేచ్చు మీరు. 22.4 లీటర్స్ అంటే అమ్మా 1 మోల్ కదా. 22.4 లీటర్స్ అంటే 1 మోల్. మరి 0.224 అంటే చూడండి, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22.4 లీటర్స్. 1 మోల్ అంటే 22.4 లీటర్స్. మరి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఎన్ని ప్లేసెస్ ముందుకు జరిగింది చూడండి. 1 2 ప్లేసెస్ ముందుకు జరిగింది. అంటే 1 మోల్కి 1కి 2 ప్లేసెస్ ముందుకు జరిగితే 0.01 మోల్స్. సో దిస్ ఈజ్ హౌ we have to calculate the number of moles. So number of atoms present in 10 grams of calcium carbonate. 10 grams of calcium carbonate లో మన టైమ్ జస్ట్ ఒక 3 minutes ఉంది. మోస్ట్లీ అయిపోతాయి క్వశ్చన్స్, చూద్దాం. 10 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ యాటమ్స్. నెంబర్ ఆఫ్ యాటమ్స్ కిందాకే మనము ఫార్ములా చూసాం కదా, ఆ ఫార్ములా అప్లై చేయండి అమోనియా విషయంలో, ఫాస్ట్గా అయిపోతుంది. సో నంబర్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు
నెంబర్ ఆఫ్ యాటమ్స్కి ఫార్ములా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అటామిసిటీ ఇంటూ ఎన్. సో వెయిట్ ఎంత 10 గ్రామ్స్ ఇచ్చున్నాడు ప్రాబ్లంలో. కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ 100. ఇందాక మనం ప్రాక్టీస్లో చూసాము. అటామిసిటీ ఎంత కాల్షియం కార్బోనేట్కి? CaCO3, కాల్షియం 1, కార్బన్ 1, ఆక్సిజన్స్ 3, మొత్తం 5 ఉన్నాయి కదా. అటామిసిటీ 5. అవగాడ్రో నెంబర్ అంటే 6 ఇంటూ 10⁻23. ఇప్పుడు 10 1s 10 10s, 5 1s 5 2s, ఇక్కడ 2 1s 2 3s. కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను. 3 ఇంటూ 10⁻23 అంటే హాఫ్ మోల్ అనమాట. చూద్దాం. అంటే మీరు జస్ట్ మనం అమ్మోనియా విషయంలో అప్లై చేసిన ఫార్ములా యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ హాఫ్ అంటే 0.5 కదా, 0.5 మోల్స్. సో నంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ 10 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ హాఫ్ మోల్. లేదంటే ఆన్సర్ మీకు 0.3 ఇంటూ 10⁻23 అని ఇచ్చినా కరెక్టే. హాఫ్ మోల్ కదా, 3 ఇంటూ 10⁻23. 1 మోల్ అంటే 6 ఇంటూ 10⁻23. హాఫ్ మోల్ అంటే 3 ఇంటూ 10⁻23. The amount of oxygen in 3.6 moles of water. ఇది కూడా కొద్దిగా టిపికల్ క్వశ్చనే. 3.6 moles వాటర్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? చూడండి, 1 mole వాటర్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది చూడండి. 1 mole వాటర్లో ఒక ఆక్సిజన్ కదా ఇక్కడ ఉంది. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16 grams. 1 mole వాటర్లో 16 grams ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఒక ఆక్సిజన్ అంటే 16 grams కదా. అలాంటప్పుడు 3.6 మోల్స్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? ఏం చేయాలి మీరు? 1 మోల్లో 16 grams ఆక్సిజన్ ఉంటే 3.6 మోల్స్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? ఈ 16ను 3.6తో మల్టిప్లై చేయాలి, అంతేనా? చాలా సింపుల్ క్వశ్చన్. 1 mole వాటర్లో ఒక ఆక్సిజన్ యాటమ్ ఉంది. ఒక ఆక్సిజన్ యాటమ్ అంటే దాని వెయిట్ 16 grams. ఓకే, అయిపోయిందా? తర్వాత అదే 3.6 మోల్స్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? అది మన క్వశ్చన్. 1 మోల్లో 16 grams ఉంటే 3.6 మోల్స్లో ఈ 16ను 3.6తో మల్టిప్లై చేయండి. 3.6 moles ఆఫ్ వాటర్ కంటైన్స్ 3.6 ఇంటూ 16, 57.6 grams వస్తుంది. ఓకే.